అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి 3 వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, వాటి వెనక ఉద్దేశాలు అన్నీ కూడా ఉన్నది ఉన్నట్టు మనం చెప్పుకుందాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి. నచ్చని వాళ్ళు ఎందుకు నచ్చలేదు ఏమిటి అనేది కామెంట్ చేయండి. ఏమైనా చేంజెస్ చేయాలంటే చేస్తాను. యాక్చువల్ మనది ఇది కొత్త స్టూడియో, కొత్తగా స్టూడియో కట్టాను. కొంచెం ఖర్చు అయింది. కానీ ఇక్కడ ఏంటంటే సౌండ్ రీసౌండ్ రావడము, లేదా బయట నుంచి పాటలు పెడితే రావడం, ఆ టైమింగ్స్ అవి చూసుకొని చేయాల్సి వస్తుంది. నేను సౌండ్ ఇంజనీర్ని పిలిపించా. అసలు బయట నుంచి సౌండ్ రాకుండా, ఒక్క సౌండ్ కూడా రాకుండా ఉండాలి, పూర్తి కంప్లీట్గా ప్రొఫెషనల్ స్టూడియోగా ఉండాలి ఇది అని. అలాగే రీసౌండ్ రాకుండా ఉండాలని పిలిపించి అడిగితే ఆయన కొటేషన్ ఇచ్చాడు. ఒక 3.5 లక్షలకి ఇచ్చాడు కొటేషన్. నేను చిన్న అవసరమే కదా, ఏదో ఒక 50,000 ₹1,00,000 అయిపోద్ది అనుకుంటే 3.5 లక్షలకి కొటేషన్ పంపించాడు. అది ఇలా చేయాలి, అలా చేయాలి, వాల్స్కి ప్యానల్స్ వేయాలి, డోర్లు కంప్లీట్గా ఆ డోర్లు తీసేసి వేరే సౌండ్ ప్రూఫ్ డోర్లు వేయాలి అని చెప్పి చాలా పెద్ద కొటేషన్ ఇచ్చాడు. అది అలా ఉంటాయి. లైటింగ్ ఆల్రెడీ నేను వాడుతున్న లైట్లు మీకు ఇంతకుముందు చూపించా. మన లైట్లే ఆల్రెడీ 70,000కి పైగా ఉంటాయి. కానీ లైటింగ్ కూడా సెట్ అవ్వట్లేదు. నాకు ఒకవైపు బ్లాక్ రావడము, కింద నీడలా రావడం, ఇది అంతా అవుతుంది. లైటింగ్ కూడా పిలిపిస్తే వాళ్ళు కూడా 1,00,000 2 లక్షల వరకు ఇచ్చారు. సో అలా మనం ఎంత చేస్తున్నా, ఛానల్కి ఎంత పెడుతున్నా ఇంకా కొత్తగా చాలా పెట్టాల్సి వస్తుందన్నమాట. సరే, అందుకే అయినా ఏదున్నా సరే, ఎలా ఉన్నా, ఏ పొజిషన్లో ఉన్నా వీడియో అయితే చేయడానికి డిసైడ్ అయ్యాను. మీరు క్వాలిటీ గురించి, దాని గురించి, దీని గురించి ఎక్కువగా కామెంట్ చేయొద్దు. ఇక ఈనాడులో లైక్ చేయడం మర్చిపోద్దు. మెయిన్ మీరు లైక్ చేయాలి. ఇమీడియట్గా మీరు లైక్ చేస్తే యూట్యూబ్ వాళ్ళు కూడా దీనిలో క్వాలిటీని అది ఇది పట్టించుకోకుండా హైలైట్ చేస్తారు. సాధారణంగా యూట్యూబ్ ఏంటి, వీడియో అద్భుతమైన క్వాలిటీ ఉంటే ప్రమోట్ చేస్తారు. కానీ మనం లైక్స్ ఎక్కువ వస్తుంటే మాత్రం యూట్యూబ్ ఆల్గారిథం ఆటోమేటిక్గా ప్రమోట్ చేస్తారు. లైక్ చేయండి. ఇక ప్రభుత్వ స్థలాలతో పార్టీ చేసుకుంటున్నారు అని ఈనాడులో బ్యానర్ వార్త వేశారు. 433 కోట్ల భూమి 14.71 లక్షలకే వైకాపా కార్యాలయాలకు సర్కారు స్థలాల దారాదత్తం. ప్రజావసరాలను కాదని మరీ చౌకగా కేటాయింపు. ఏడాదికి ఎకరాకు రూ.1000 చొప్పున 33 ఏళ్ల పాటు లీజుకు. స్థానిక సంస్థల అభ్యంతరాలను బేఖాతరు చేసిన జగన్ కొత్తగా జిల్లాలు ఏర్పాటు చేశారు. జిల్లాల్లో ఎక్కడైనా కలెక్టరేట్ కార్యాలయాలు ఉన్నాయా? పోలీస్ కార్యాలయాలు ఉన్నాయా? లేవు. కానీ వైసీపీ కార్యాలయాలు ఉన్నాయి. అది మన రాష్ట్ర దౌర్భాగ్యం. ఇంకా అంతకుమించి నేను ఇంకేం చెప్పక్కర్లా. కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లో ఎస్పీ ఆఫీసులు లేవు. అంటే నేను పర్మనెంట్ గురించి అంటున్నా. పర్మనెంట్గా ఒక కలెక్టరేట్ బిల్డింగ్ ఇది అని ఎక్కడా కట్టలేదు కదా, కట్టలేదు. పర్మనెంట్గా ఒక ఎస్పీ ఆఫీస్ ఇది అని ఎక్కడా కట్టలేదు కదా, కట్టలేదు. ఏదో బిల్డింగులు రెంట్కి తీసుకొని ఉంటున్నారు. సో కానీ వైసీపీ కార్యాలయాలు మాత్రం కట్టేస్తున్నారు. విశాఖపట్నంలో తుది దశకు చేరుకున్న వైకాపా కార్యాలయ భవనం చూసారా? వైజాగ్లో ఇది బిల్డింగ్. ప్రభుత్వ స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూసి అది పార్టీ లీజుకు తీసుకొని జీవోలు ఇచ్చేసి, సీక్రెట్ జీవోలు ఇచ్చేసి రహస్యంగా తక్కువ రేటుకి పార్టీ ఆఫీసులు నిర్మించుకుంటున్నారు. ఎంత తప్పు తెలుసా ఇది? ఫస్ట్ పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చరు ప్రజలకు ఏం అవసరమో అది చూసి ఆ తర్వాత కొంచెం స్థలం చూసుకొని పార్టీ ఆఫీస్ కట్టుకోవాలి. కానీ ముందు పార్టీ ఆఫీసు, ఆ తర్వాత కలెక్టరేట్, ఎస్పీ ఆఫీస్ అనేటట్టు ఉన్నారు. ప్రతి జిల్లాలో కూడా కొత్తగా వచ్చే ప్రభుత్వమైనా సరే, కొత్తగా ఏర్పడే ప్రభుత్వమైనా సరే, నాదొక సూచన, ప్రతి జిల్లాలో కూడా ఆ జిల్లా కేంద్రంలో కొంచెం దగ్గర దూరంగానో ఒక మేబీ ఒక 5 ఎకరాలు సరిపోద్ది అనుకుంటున్నా. 5 ఎకరాల స్థలంలో ఒక పెద్ద స్థలం తీసుకొని ఒకవైపేమో కలెక్టరేట్ బిల్డింగు, ఇంకోవైపేమో ఎస్పీ పోలీస్ కార్యాలయం, జిల్లా పోలీస్ కార్యాలయం, ఇక్కడేమో జిల్లా పరిషత్తు, ఇక్కడేమో డిఈఓ ఆఫీసు, ఇక్కడేమో ఈ ఏంటది డిఆర్ఓ రెవెన్యూ ఆఫీసు, ఇక్కడేమో డిఆర్డిఏ ఆఫీసు, ఇక్కడేమో డ్వామా ఆఫీసు. సో అంటే జిల్లా కార్యాలయాలన్నీ ఏ విభాగాలు ఉంటాయో అన్ని, పౌర సరఫరాల శాఖ, విద్యాశాఖ, అన్నీ ఏ అవసరాలు ఉంటే అన్నీ కూడా ఒకే సముదాయంలో ఉంటే, ఒక 5 ఎకరాల ప్లేస్లో అన్నీ ఉంటే, ఏదో దూరాభారం నుంచి వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఆటోనో బస్సో ఇక్కడ దిగితే సరిపోద్ది. అలా కాకుండా ఇక్కడ కలెక్టరేట్ ఉంటుంది, ఇక్కడ ఎక్కడో ఎస్పీ ఆఫీస్ ఉంటుంది, ఇక్కడికి ఆటోకు 30 రూపాయలు అవుద్ది. అదే జిల్లా పరిషత్కి వెళ్ళాలంటే ఇటు వెళ్ళాలి, ఇక్కడికి ఒక ఆటోకు 30 అవుద్ది. అది
తప్పు. అంటే మనం ప్రజా కోణంలో, పేదల కోణంలో చూసుకుంటే అన్ని ఆఫీసులు ఒకే చోట ఉండాలి. సో కొత్తగా ఏర్పడే ప్రభుత్వం అయినా సరే దీని మీద ఫోకస్ చేయాలి. ఎందుకంటే దూరాభారం నుంచి వచ్చిన వాళ్ళు ఒక చోటకి జిల్లా కేంద్రానికి వస్తే అన్ని పనులు ఒక చోట అయిపోయి మళ్ళీ బస్సు ఎక్కువ, ఆటో ఎక్కువ వెళ్ళిపోయేలా ఉండాలి. అప్పుడు వాళ్ళకి టైం కలిసి వస్తుంది, డబ్బులు కలిసి వస్తాయి. అక్కడ ఒక క్యాంటీన్, ఫ్రీ క్యాంటీన్ ఒకటి ఏర్పాటు చేసి, లేదా తక్కువ క్యాంటీన్, అన్నా క్యాంటీన్ లాంటిది ఏదో ఏర్పాటు చేస్తే ఆ పేదలకి అక్కడే మంచినీళ్ళు, తినడానికి తిండి, పొద్దున్నొచ్చి సాయంత్రం వరకు ఉన్నా సరే ఒక వసతి అన్నీ ఉంటే బాగుంటుంది. ప్రజల సౌకర్యార్థం ఇటువంటి ఆలోచనలు చేయాలి. అంతే తప్ప స్థలాలు ఉన్నాయి కదా, పార్టీ కార్యాలయాలు కట్టేద్దాం, స్థలాలని కబ్జా చేసేద్దాం, స్థలాలని తక్కువ రేటుకి వేసేద్దాం అనే ఆలోచనలు ఉంటే రాష్ట్రం ఇంకేమవుద్ది, సంకనాగిపోద్ది. ఇప్పుడు మన రాష్ట్రం అదే దశలో ఉంది. అడిగేవాడు లేడు. అడిగినోడేమో ఆ కులమని, ఆ పార్టీ అని ఆపాదించి తిడుతున్నారు. ఏం చేస్తాం? అంతకుమించి ఏం చేయలేం కదా. రాజధాని ఫైల్స్ ప్రదర్శనకు హైకోర్టు పచ్చజెండా, రికార్డులను పరిశీలించిన న్యాయమూర్తి స్టే పొడిగించేందుకు నిరాకరణ. సో నిన్న మనం వీడియో చేసుకున్నాం. రాజధాని ఫైల్స్ సినిమా రిలీజ్ చేశారు. నిన్న కొన్ని ఊర్లలో మాత్రమే ప్రదర్శన వచ్చింది. ఈ రోజు నుంచి రాష్ట్రంలోని అన్ని ఊర్లలో కూడా సినిమా ఉంటుంది. నేను కూడా ఈరోజు పొద్దున్న మార్నింగ్ షోకు వెళ్తున్నాను. ఎక్కడ వెళ్తున్నాను అనేది నేను చెప్పను, కానీ మార్నింగ్ షోకి అయితే నేను వెళ్తున్నా. 11 గంటల షోకి వెళ్తున్నా. నేను యాత్ర 2 కూడా చూశాను. ఇది టీడీపీ సినిమా కాబట్టి నువ్వు వెళ్తున్నావు అని చెప్పి వైసీపీ వాళ్ళు కామెంట్ చేయొచ్చు పేటీఎంలో. నేను యాత్ర 2 కూడా చూశాను, రివ్యూ చేశాను. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. రాజధాని ఫైల్స్ కూడా చూస్తాను, వ్యూహం కూడా చూస్తాను, శపథం కూడా చూస్తాను. అవసరమైతే జెండు బొమ్మ పట్టుకొని వెళ్ళి మరీ చూస్తాను. మన విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడాలి, ఉన్నత విద్యలో నాణ్యత పెంచాలి. ఎడెక్స్ ఒప్పందంతో అందుబాటులోకి 2000 కోర్సులు, ఉపకులపతులతో సీఎం జగన్. సరే, బైజూస్తో ఒప్పందం చేసుకున్నారు. యూజ్ ఏంటి, ఉపయోగం ఏంటి? పిల్లలకు ట్యాబ్లు ఇచ్చారు. యూజ్ ఏంటి, ఉపయోగం ఏంటి? అది నాకు ఉన్న బేసిక్ డౌట్. వైసీపీ వాళ్ళు ఎవరైనా సమాధానం ఉంటే కింద కామెంట్ చేయండి. బైజూస్తో చేసుకున్న ఒప్పందం వలన ఏమైనా యూజ్ ఉందా పిల్లలకి? విపరీతమైన తెలివితేటలు వచ్చేసాయా? విపరీతమైన నాలెడ్జ్ వచ్చేసిందా? ప్రపంచంతో పోటీ పడ్డారా? లేదు కదా. పోనీ ట్యాబ్లు ఇచ్చారు, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ట్యాబ్లు ఇచ్చారు. ఆ ట్యాబుల వల్ల ఏమైనా యూజ్ ఉందా? వాళ్ళు కూడా నాలెడ్జ్ పెంచేసుకున్నారా? ఒకసారి ఉంటే కామెంట్ చేయండి. అవును, మా పిల్లలు నాలెడ్జ్ పెంచుకున్నారు, మా ఇంట్లో ట్యాబ్ ఇవ్వడం వల్ల ఎవరైనా పేరెంట్స్ ఉంటే కామెంట్ చేయండి. విని సంతోషిస్తా, అమ్మయ్య నా రాష్ట్రంలో విద్యార్థులైనా బాగుపడుతున్నారు అని. మీకు గిఫ్టులు, మాకు ఓట్లు. ఎన్నికల వేళ వైకాపా క్విట్ ప్రోకో. ఓటర్లకు నగదు కానుకల పంపిణీ. ప్రభుత్వ ఉద్యోగులకు విలువైన బహుమతులు. మతాన్ని అడ్డం పెట్టుకుని ఎన్నికల ప్రచారం. ప్రజా ప్రాతినిధ్య చట్టం, అవినీతి నిరోధక చట్టం, ఐపీసీ సెక్షన్ల ప్రకారం ఇవన్నీ నేరాలే. చూసారా, రాష్ట్రంలో తాయిలాలు తీసుకెళ్తున్న పాస్టర్లు, ఇదిగో పాస్టర్ల కంట గిఫ్టులు రెడీ చేసి ఇచ్చారంట. చాలా చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో వైసీపీ వాళ్ళు చీరలు, బట్టలు, గిఫ్ట్ బాక్సులు, వాల్ క్లాకులు చాలా రెడీ చేసి ఓటర్లకి, పాస్టర్లకి, రకరకాల వర్గాల వాళ్ళకి ఇస్తున్నారు. గట్టిగానే ఇస్తున్నారు. ఇదే వేరే పార్టీ వాళ్ళు ఇవ్వాలనుకుంటే వాళ్ళ మీద కేసులు పెట్టేసి అరెస్ట్ చేస్తారు. ఇదే పరిస్థితి వేరే వాళ్ళు ప్లాన్ చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టి అది మొత్తం సీజ్ చేస్తారు. వీళ్ళకొక రూలు, వాళ్ళకొక రూలు. సో కలుషిత జలం కాటేసింది. గుంటూరులో అతిసారం లక్షణాలతో మరొకరు మృతి. ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయిన మృతుడి భార్య, పిల్లలు. ఉపాధి కోసం నగరానికి వస్తే ఉసురు తీసింది. ఇంటి పెద్ద కళ్ళ ముందే కనుమరుగైపోగా రెక్కలు తెగిన పక్షిల ఆ ఇల్లాలు పిల్లలను తీసుకుని పుట్టింటికి పయనమై వెళ్ళిపోయారు. గుంటూరులో కలుషిత జలాల ఉదంతంలో ఇదొక విషాద ఘట్టం. చూసారు ఎంత దారుణమో. వాళ్ళది ఎక్కడ వేరే ఊరు, గుంటూరు వలస వచ్చారు. వలస వచ్చి పని చేసుకొని అక్కడ ఉంటున్నారు. ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటున్నారు. మున్సిపల్ నగరపాలక సంస్థ ద్వారా వచ్చిన వాటర్ తాగి అతిసారం వచ్చింది, డయేరియా వచ్చింది. వాంతులు విరోచనాలతో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకొని చనిపోయారు. ఇప్పుడు ఆ ఇల్లు ఖాళీ చేసి పిల్లలు, భార్య వెళ్ళిపోయారంట. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళిపోయారు. అంత దీనస్థితిలో ఉన్నారో చూడండి. పాపం భర్త చనిపోతే భార్య, పిల్లలు ఊరు వదిలేసి వెళ్ళిపోయారు.
ఎందుకంటే కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వలేని పరిస్థితిలో మనం ఉన్నాం. మనకేమో ఎపెక్స్లు, అదేంటది బైజూలు, ట్యాబులు, తాగడానికి నీళ్లు, ఉండడానికి గూడు, కట్టుకోవడానికి బట్ట, తినడానికి తిండి, ఇది కనీస అవసరాలు. ఈ కనీస అవసరాలు తీర్చిన తరువాత మనం ఏదైనా చేయాలి, మనం నెక్స్ట్ స్టెప్ వేయాలి. కానీ కనీస అవసరాలు తీర్చకుండానే కనీస అవసరాలు 25 లక్షలు ఇల్లు కట్టారా, కట్టామన్నారు, కడుతున్నామన్నారు, కట్టారా లేదే. అంటే నేను ఇక్కడ బైజూస్ ఇవ్వడాన్ని, ఎడెక్స్కి ఇవ్వడాన్ని నేను తప్పు పట్టట్లా, అది మంచిదే, ఖచ్చితంగా దానికోసం కేటాయించాలి. కానీ కనీస అవసరాలు తీర్చిన తర్వాత ఇతర వాటి జోలికి వెళ్ళాలి. ఎన్నికలకు సిద్ధం కండి, సిబ్బంది జాబితా తయారు చేయండి. ఎస్పీలు, కలెక్టర్లకు సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఆదేశం. రాబోయే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆల్రెడీ సిద్ధమయ్యారు. వైసీపీ కోసం పనిచేయడానికి మొత్తం రాష్ట్రంలో యంత్రాంగం అంతా సిద్ధమైంది. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి వైసీపీ కోసం పనిచేయాలి కాబట్టి అందరూ సిద్ధమయ్యారు. వాళ్ళకు కావాల్సిన చోట, వాళ్ళకు అనుకూలమైన చోట బదిలీలు కూడా చేయించుకున్నారు. ఇక విశాఖలో తీరాసురుడు, ఇసుక తిన్నెలు కబ్జా, వైకాపా నేత దురాక్రమణ, సాగరానికి అతి సమీపంలో నిర్మాణాలు. ఎవడండి ఏదో హైదరాబాద్ వెళ్ళి చార్మినార్ ఆక్యుపై చేస్తున్నట్టు, ఆగ్రా వెళ్ళి తాజ్మహల్ నాదే అని ఆక్యుపై చేస్తున్నట్టు, విశాఖపట్నంలో సముద్ర తీరాన్ని చూడండి, సముద్ర తీరానికి ప్రహరీ గోడ కట్టాడంటే ఎవడ మహానుభావుడు. ఈ తర్వాత ఉన్న స్థలం అంతా ఆ మహానుభావుడిదేనంట, ఈ లోపలదంతా సముద్రాందంతా. చూసారా, ఏదో వడ్డించేవాడు మనవాడైతే బంతి చివరున్నా సరే అన్నీ పడతాయన్నట్టు మన పార్టీ అధికారంలో ఉంది, సముద్ర తీరాలు అన్నీ మనవే అని అనుకున్నారేమో. సముద్ర తీరంలో ప్రహరీ గోడ నిర్మించేస్తున్నారు, ఈ స్థలం అంతా కబ్జాకేమో. విశాఖలో కొలువైన భూముల్ని కొట్టేసిన అధికార పార్టీ పెద్దల దురాక్రమణ దాహం ఇంకా తీరలేదు. ఇప్పటికే కొండలు, గుట్టల్ని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు ఏకంగా సముద్ర తీరాన్నే కబ్జా చేస్తున్నారు. ఇసుక తిన్నెలను తవ్వేస్తూ ధ్వంసరచనకు పూనుకున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికారంలో ఉండగానే తీరంలో పాగా వేస్తున్నారు. విశాఖ జిల్లా భీమిలి బీచ్లో బహాటంగా జరుగుతున్న ఈ విధ్వంసంపై పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరాంధ్రలో చక్రం తిప్పిన వైకాపా కీలక నేత భీమిలి భోగాపురం బీచ్ రోడ్లో కొంతకాలం క్రితం విలువైన స్థలాలను ఆయన కుటుంబ సభ్యుల పేరిట కొనుగోలు చేశారు. ఇంకెవరు, మన నెంబర్ 2 పార్టీలో నెంబర్ 2 అనుకుంటా, ఆయన గురించే అనుకుంటా. సో ఆయన గురించే రాశారు. బీచ్లో పనులు, ఇదిగో బీచ్లో ప్రహరీ కట్టేసి ఇక్కడ పనులు చేసుకుంటున్నారనమాట. ఇంకా నయం, అందుకేనేమో హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కావాలంటున్నారు. చార్మినార్ కోసమేమో, హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటే చార్మినార్ కూడా వేసేయచ్చు అనుకున్నారేమో. అమ్మో. చిన్న పరిశ్రమలు తీసుకునే రుణాలపై రిజిస్ట్రేషన్ ఛార్జీల బాధుడు. గతంలో 10,000, ఇప్పుడు 2.5 లక్షలు. మార్టిగేజ్ బాండ్ల కోసం పరిశ్రమల నిర్వాహకుల తంటాలు. ఒకే రాష్ట్రంలో ఉన్న వసూలు చేసే ఫీజుల్లో మార్పులు. ఇది జగన్ ప్రభుత్వం చేయి పట్టుకుని నడిపించే విధానం. చిన్న పరిశ్రమలకి రిజిస్ట్రేషన్ ఛార్జీలు బాధేశారంట. చిన్న పరిశ్రమలు తీసుకునే రుణాల మీద 10,000 ఉన్నదాన్ని 2.5 లక్షలు చేశారంట. ఎంత దారుణం చూసారా. అడిగేవారు ఎవరు అడగలేరు. ఎవరైనా అడిగితే వాళ్ళ మీద కులం నిందో, పార్టీ నిందో వేసేసి టార్చర్ పెట్టేస్తారు వాళ్ళని. ఇదన్నమాట పరిస్థితి. సో ఇవి ఈనాడు వార్తలు. ఇప్పుడు సాక్షికి, ఆంధ్రజ్యోతికి వెళ్దాం. వెళ్ళే కంటే ముందు నాదొక చిన్న రిక్వెస్టు. నేను ఇందాక చెప్పాను కదా, సో అంటే మీకు ఎవరికైనా ఛానల్ ఇంకా ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది, సాయం చేద్దాం అనుకుంటే ఎవరైనా ఉంటే కనుక నాకు నా వాట్సాప్ నెంబర్ మీకు తెలిసే ఉంటుంది, లేదా కింద నా మెయిల్ ఐడి ఉంటుంది, కింద డిస్క్రిప్షన్లో నా మెయిల్ ఐడి ఉంటుంది, నాకు మెయిల్ చేయండి, లేదా నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను. నా టీం ఎవరైనా కాంటాక్ట్లోకి వస్తారు. 7207071231 ఈ నెంబరు వాట్సాప్ నెంబర్ అనమాట. 7207071231 ఈ వాట్సాప్కి మెసేజ్ చేయండి. అంటే ఎవరైనా హెల్ప్ చేయాలి అనుకుంటే, ఇలా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం, ఇంప్రూవ్మెంట్ కోసం మనం ఎంత పెడుతున్నా ఇంకా పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు వరకు దాదాపుగా మోర్ దాన్ 8 lakhs పెట్టాం మనం ఛానల్కి. మోర్ దాన్ 8 lakhs ఏంటి, దాదాపుగా స్క్రీను, కెమెరా కలుపుకుంటే 12 lakhs కంటే ఎక్కువ అయిందనమాట ఇప్పుడు వరకు. కానీ ఇప్పుడు స్టూడియో మార్చడం, ఇవన్నీ ఎక్విప్మెంట్స్ అవి కొత్త అవసరాలు రావడం వల్ల ఇంకా అవసరమైంది. హెల్ప్ చేయాలనుకుంటే, అంటే ఆ పొజిషన్లో ఉన్నవాళ్ళు అందరూ వద్దు, ఆ పొజిషన్లో ఉన్నవాళ్ళు, కాస్త పెద్దలు, స్ట్రాంగ్గా ఉన్నవాళ్ళు
ఎవరైనా మన ఛానల్ ఇంప్రూవ్మెంట్ కోసం హెల్ప్ చేయాలనుకుంటే ఆ నెంబర్కి మెసేజ్ చేయండి, లేదా కింద మెయిల్ ఐడి ఉంది, మెయిల్ చేయండి. ఇక సాక్షికి వెళ్దాం. సాక్షిలో కూడా చూసుకుంటే సాక్షిలో చూసుకుంటే విద్యలో వండర్ అంటండి. విద్యలో వండర్, రాష్ట్రంలో థండర్, ఇంకేవో బోల్డ్ ఉంటాయి. ఈ ప్రభుత్వమే ఒక పెద్ద బ్లండర్. ఆన్లైన్ లెర్నింగ్ సంస్థ ఎడెక్స్తో రాష్ట్ర ప్రభుత్వం ఒక ఒప్పందం చేసుకోవడం, దాని మీద సాక్షిలో వార్తల మీద వార్తలు రాసేయడం. MIT, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, హార్వర్డ్ అందించే కోర్సులను ఇక్కడి నుంచే ఉచితంగా నేర్చుకునే అవకాశం. తద్వారా మన విద్యార్థులకు అంతర్జాతీయ వర్సిటీల సర్టిఫికేషన్. 12 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా ఎడెక్స్ కోర్సులు. నాణ్యమైన విద్యలో మనం వెనుకబడితే మిగతా వారు ముందుకెళ్ళిపోతారు. అందుకే దేశంతో కాకుండా ప్రపంచంతో మనం పోటీ పడుతున్నాం. నాణ్యమైన విద్యతోనే మెరుగైన ఉద్యోగాలు, మంచి జీతాలు సాధ్యం. 4-5 ఏళ్లలో వీటి ఫలాలు కనిపిస్తాయి. మానవ వనరులపై పెట్టుబడికి ప్రాధాన్యం. ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు ఊహించని సంస్కరణలు చేపట్టాం. యువతను గ్లోబల్ సిటిజన్లుగా మార్చేందుకే ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం. 2035 నాటికి ఏపీలో 10th విద్యార్థులకు IB బోర్డు పరీక్షలు రాసేలా ఏర్పాట్లు. 2035 నాటికి. ఓకే, నిన్న ఎడెక్స్తో ఒప్పందం జరిగింది. అందుకని సీఎం గారు ఈ పలుకులన్నీ పలికారన్నమాట. ఈ పలుకుల వెనక ఏముందో అందరికీ తెలుసు. సరే, ఇదంతా కాదండి. పిల్లలకు మనం అత్యున్నతమైన విద్య ఇవ్వాలి, నాణ్యమైన విద్య ఇవ్వాలి, మంచి విద్య ఇవ్వాలి, ఇదంతా ఓకే. కానీ మనం పిల్లలకు అబద్ధాలు నేర్పిస్తున్నాంగా, పిల్లల మధ్య కులాలు రెచ్చగొడుతున్నాంగా, పిల్లల మధ్య వర్గ విద్వేషాలు, ప్రాంత విద్వేషాలు రెచ్చగొడుతున్నాంగా. మన స్పీచ్లో అవి కూడా ఉంటున్నాయిగా. అవి ఒకసారి ఆలోచించాలి. ఇంత మంచి మాటలు మాట్లాడారే సీఎం గారు, అద్భుతం. ఓహో, ఇలాంటి సీఎం గారు ప్రపంచంలో ఎక్కడా ఉండరు, కరెక్టే. కానీ ఇప్పుడు సాక్షి పత్రిక ఎవరిది? సీఎం గారి ఫ్యామిలీది. కానీ ఓపెన్గా లక్షలాది మంది ఎదురుగా ఉండగా ఆయన ఏమంటారు? నాకు సొంత మీడియా లేదు అంటారు. ఆ సాక్షి పత్రిక జగతి పబ్లికేషన్స్ డైరెక్టర్స్ ఎవరో చూస్తే పేర్లు ఉంటాయి, కానీ నాకు సొంత మీడియా లేదు అంటారు. మరి అది అబద్ధమేగా. అంటే మనం ఏం సందేశం ఇస్తున్నట్టు? ఓపెన్గా ఎదురుగా లక్షలాది ముందు కూడా మీరు అబద్ధాలు ఆడొచ్చు అనే సందేశం ఇస్తున్నట్టే కదా. సో ముందు మనం పిల్లలకు నేర్పించాల్సింది విలువలు, క్రమశిక్షణ. అవి నేర్పించిన తర్వాత IBO, ఎడెక్సో, టోఫెలో అవన్నీ. ఇక ఫైబర్ ఫ్రాడ్ సూత్రధారి బాబే. టెరాసాఫ్ట్కు అడ్డగోలుగా ఫైబర్ నెట్ ప్రాజెక్టు. నేరచరితుడు వేమూరి కంపెనీకి పనులు. బ్లాక్ లిస్ట్ నుంచి తొలగించి మరీ అప్పగింత. 333 కోట్ల తొలిదశ పనుల్లో ప్రజాధనం లూటి. నకిలీ ఇన్వాయిస్లతో షెల్ కంపెనీల ద్వారా తరలింపు. విజయవాడ ACB కోర్టులో CID ఛార్జిషీట్. ఎన్నికల వరకు ఛార్జిషీట్లు వేస్తూనే ఉంటారు సాక్షిలో రాసుకోవడం కోసం. ఆ ఛార్జిషీట్ల వలన ఏమి యూజ్ ఉంటుందో ఏదో తర్వాత విషయం, కానీ వార్తలుగా రాసుకోవడానికి ఉపయోగపడతాయి. వైసీపీ సోషల్ మీడియాలో దంచుకొట్టడానికి. ఇదిగో దీని మీద మన మేధావి జర్నలిస్ట్ ఉన్నాడుగా, ఆ మేధావి జర్నలిస్ట్కి ఒక 4-5 వీడియోలు, అతనికి ఉపాధి దొరుకుద్ది ఇలాంటి వార్తల వలన. అతను 4-5 వీడియోలు చేసుకుంటాడు. దీనివలన బాబు గారి స్కామ్ బట్టబయలు అని ఒక హెడ్డింగ్ పెడతాడు. అలా 4-5 వీడియోలు చేసుకుంటాడు. ఆయనకు ఉపాధి అన్నమాట ఇది. రాజ్యసభలో టీడీపీ 0. 3 స్థానాల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు. రాష్ట్ర కోటాలో రాజ్యసభలోని 11 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే. కరెక్టే. 41 ఏళ్ల చరిత్ర టీడీపీ చరిత్రలో రాజ్యసభలో ఆ పార్టీ ప్రాతినిధ్యం లేకపోవడం ఇదే తొలిసారి. ఈ ఎన్నికల్లో ఓటు కోట్లు వెదజల్లడానికి సిద్ధమైన యాక్చువల్లీ ఇదంతా మనం చెప్పుకున్నాం. ఇప్పుడు యాక్చువల్లీ రాజ్యసభలో 41 సంవత్సరాలు టీడీపీ చరిత్రలో ఫస్ట్ టైం రాజ్యసభలో ప్రాతినిధ్యం లేకపోవడం. 1984 నుంచి 2024 ఇప్పుడు వరకు కూడా టీడీపీకి ప్రాతినిధ్యం ఉంది, కానీ ఇప్పుడు ఇంక ప్రాతినిధ్యం లేదు. దానికి కారణం చంద్రబాబు గారే అని నేను అంట, ఆయన లీడర్షిప్ అని నేను అంట. ఇద్దరు వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తల నియామకం. పరుచూరు నియోజకవర్గానికి ఎడం బాలాజీ, కందుకూరుకు కటారి అరవింద యాదవ్. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన. 2 రాంగ్ సెలక్షన్సే. ఎడం బాలాజీ గారు పార్ట్ టైం పాలిటిక్స్ చేస్తున్నారు తప్ప ఫుల్ టైం లేదు. ఆయన చీరాల 2014 నుంచి రాజకీయాల్లో ఉన్నారు. 2014లో చీరాల్లో పోటీ చేసి ఓడిపోయారు. 2019లో చీరాల సీట్ ఆశించారు, కానీ ఆమంచి గారికి ఇచ్చారు. సో దాంతో టీడీపీలో జాయిన్ అయ్యి టీడీపీ తరఫున ప్రచారం చేశారు. ఆ తర్వాత టీడీపీ ఇన్ఛార్జిగా కర్ణం బలరాం గారు పార్టీ మారిన తర్వాత ఆయన టీడీపీ ఇన్ఛార్జిగా వచ్చారు.
టీడీపీ ఇన్ఛార్జిగా అవకాశం కల్పించినా ఆయన పెద్దగా గ్రౌండ్ వర్క్ చేయలేదు, కేడర్ను పట్టించుకోలేదని ఇన్ఛార్జిని మార్చేశారు. దాంతో ఆయన విదేశాలకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు మళ్ళీ వచ్చి పర్చూరు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా తీసుకున్నారు. యాక్చువల్లీ ఆయన ఒక సెంటిమెంట్, ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ పోద్దని సెంటిమెంటు. సో అటువంటి సెంటిమెంట్ లేకుండా ఉండాలని కార్యకర్తలు ఆశిస్తున్నారు. బాలాజీ గారు కూడా మేబీ హార్డ్ వర్క్ చేయడానికైతే ట్రై చేస్తున్నారు. నాకు పొద్దున్న ఒక ఆయన మెసేజ్ పెట్టాడు, అన్న ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ పోతుంది, ఏ పార్టీ తరఫున పోటీ చేస్తే ఆ పార్టీ పోతుందని సెంటిమెంట్ అన్నారు. అటువంటి సెంటిమెంట్లు రాజకీయాల్లో చెల్లవు, పనికిరావు. అటువంటి సెంటిమెంట్లు చాలానే ఉన్నాయి, అవన్నీ కూడా తప్పు. ఉరవకొండలో పయ్యావుల కేశవ్ గారు గెలిస్తే ఆ పార్టీ అధికారంలోకి రాదు అంటారు, అది కూడా తప్పే. సో అలా చాలా సెంటిమెంట్లు రాజకీయాల్లో కరెక్ట్ కాదు. సెంటిమెంట్గా మనం ఏది కూడా చూడకూడదు. అలాగే పలానా చోట గెలిస్తే రాష్ట్రంలో ఏ పార్టీ, ఇది ఏలూరు, ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది అంటారు. ఒంగోలులో ఎవరు గెలిస్తే రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది అంటారు, అది కూడా తప్పే. నేను 4-5 జిల్లాల్లో చూశాను, 4-5 జిల్లాల్లో అదే టాక్ ఉంటుంది. కానీ ఏంటి దాని అర్థం ఏంటి? అక్కడ గెలిచారు అంటే రాష్ట్ర వ్యాప్తంగా గాలి ఉంది కాబట్టి అక్కడ గెలిచారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ గాలి ఉంది, సో అక్కడ గెలిచారని అర్థం. అది పక్కన పెడితే ఏబిఎన్కి వెళ్దాం. వృద్ధులపై వల, ఇంటి నుండి ఓటేసే 12D ఫామ్ ఓటర్లపై వైసీపీ కన్ను. ఇందులో దివ్యాంగులు కూడా. వాలంటీర్లతో ఓట్లు కొల్లగొట్టే యత్నాలు. జగన్కు ఓటేయకపోతే పెన్షన్ రాదని భయపెట్టేలా వ్యూహం. రాష్ట్రంలో ఆ ఓటర్లు 10.60 లక్షల మంది, ప్రతి నియోజకవర్గంలో 5,000 మంది. సో పోలింగ్ బూత్లకు వెళ్ళలేక ఇంటి నుంచే ఓటు వేసే వాళ్ళు ఉంటారు కదా, అటువంటి వాళ్ళని భయపెడుతున్నారంట. ఆల్రెడీ ఇది కొత్తగా ఏముంది, కొత్త ఏం కాదుగా, ఇది ఎప్పటి నుంచి జరుగుతున్నదే. ఆల్రెడీ సంక్షేమ పథకాలు ఆపేస్తాం, వైసీపీకి ఓటు అయిపోతే సంక్షేమ పథకాలు రావు, ఆపేస్తామని భయపెడుతున్నారు. ఇది కూడా అటువంటిదే. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో వైసీపీ నేతలు, మద్దతుదారుల అక్రమాలు ఎన్నో వెలుగు చూశాయి. కార్యకర్తల నుంచి పెద్దల వరకు ట్రిపుల్ ఎంట్రీలు నమోదు చేసిన ఘటనలు బయటపడ్డాయి. సో ఇప్పుడు తాజాగా 80 ఏళ్ళు పైబడిన వృద్ధులు, 40% కంటే ఎక్కువ అంగవైకల్యం ఉన్న దివ్యాంగులకు ఇంట్లో నుంచే ఓటేసేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ అవకాశం కల్పించింది. సో వాళ్ళకి బెదిరించో భయపెట్టో వైసీపీకి ఓటు వేసేలా చూసుకుంటున్నారంట. ఇక స్థానికంగా ఉన్న ఓటుపై వేటు. విశాఖ పశ్చిమలో వ్యవహారం